హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవని ఆకాశమే హద్దు. ఢిల్లీ ట్రిప్లో భాగంగా 5వ రోజు మేమైతే మార్నింగే రెడీ అయ్యేసి మా హోటల్కి పక్కనే ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంట్ ఉంటే చక్కగా టిఫిన్ అయితే చేసుకున్నామండి. 4 రోజులుగా మాకైతే ఫుడ్ అయితే సరిపోలేదండి. చపాతీలు మార్నింగ్ ఈవినింగ్ అవే చపాతీలు, బాస్మతి రైస్ తినలేకపోయాం యాక్చువల్గా. సో ఇక్కడ చూడండి ఎంత బాగుంది రెస్టారెంట్ అంతా. సౌత్ ఇండియన్ రెస్టారెంట్ అనమాట. మొత్తం సౌత్ ఇండియన్ పిక్చర్స్ అంతా పెట్టుకున్నారు. ఇంకా మేమైతే చక్కగా దోశ, ఇడ్లీ తిన్నామన్నమాట. మాకైతే రెగ్యులర్గా చపాతీలు తినే అలవాటు అయితే లేదనమాట. సో దోశ అవి చూడంగానే మంచిగా అనిపించింది, హ్యాపీగా. తర్వాత అయితే టిఫిన్ అంతా తిన్న తర్వాత మంచిగా కాఫీ తాగేసి ఇంకా ఢిల్లీలో చూడదగిన ప్రదేశాలకన్నిటికీ వెళ్ళడానికి బయలుదేరామన్నమాట. ఆటోలో ర్యాపిడో బుక్ చేసుకున్నాము. సో మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము కుతుబ్ మినార్కి. సో నేను ఇలా వెళ్ళేటప్పుడంతా వీడియో తీసుకున్నాను. సో మన దేశ రాజధాని ఢిల్లీలో ఇలా ఆటోలో ప్రయాణం చేస్తున్నప్పుడు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇలా వెళ్తూనే మేము రీచ్ అయిపోయాము కుతుబ్ మినార్. ముందరైతే ఎంట్రన్స్లో వల్లభాయ్ పటేల్ విగ్రహం ఉంది. సో పక్కనే యూనిటీ మార్చ్ అని కూడా రాసిందనమాట. మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యామన్నమాట. సో ఇక్కడ ఇలా రాసింది ఇండియన్స్ ఎంట్రీ, ఇండియన్ జెంట్స్, ఇండియన్ ఉమెన్స్, కిడ్స్ ఎంట్రీ అంతా ఉందన్నమాట. సో బిలో 12 years కిడ్స్కి అయితే టికెట్ లేదు. ఎంటర్ అవ్వంగానే ఇలాగా ఉందండి మొత్తం. ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అంటే, సో ప్రతి ఒక్క ప్లేస్కి అక్కడ బోర్డ్స్ ఉన్నాయన్నమాట, ఎటు వెళ్తే ఏమొస్తుంది అనేదంతా. సో నో ప్రాబ్లం అండి, ఈజీగా అన్ని ప్లేస్లు విత్ ఇన్ కుతుబ్ మినార్లో ఏమేమి ఉన్నాయో మనమంతా ఈజీగా తిరగచ్చు అనమాట. మేము వెళ్ళినప్పుడు వెదర్ చాలా బాగుంది. సో మేమైతే ఆల్మోస్ట్ ఆల్ 2 to 2.5 hours స్పెండ్ చేసాము. ఇది తప్పకుండా 2 to 2.5 hours స్పెండ్ చేయాల్సిన ప్రదేశమే అండి. మొత్తం మనము తిరుగుతూ అన్నీ పిల్లలకి చూపించుకుంటూ తిరుగుతూ ఉంటే అంత టైం పడుతుంది తప్పకుండా. దీని గురించి ఇక్కడ రాసిందనమాట ఎంట్రన్స్లో. ఇక్కడైతే ఏ ప్లేస్లో అదే కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో ఎటువైపు ఏముందో అంతా రాసి ఉందన్నమాట. ఇక్కడ ఈ కుతుబ్ మినార్ గురించి రాసి ఉంది ఈ బోర్డులో అయితే. ఇదిగోండి కుతుబ్ మినార్, ఎంత బాగుందో కదా వ్యూ అయితే. దూరం నుంచి చాలా బాగుంది వ్యూ అయితే కదా. సో ఇటువైపు ఎంట్రన్స్లోనే మనకి రూట్ మ్యాప్ అంతా ఉంటుందన్నమాట. ఇక్కడ బోర్డ్స్ మీద చూడండి ఏమేమి చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి పాయింట్ వైజ్గా రాసి ఉంది. సో మొత్తానికి ఒక 18 ఉన్నాయన్నమాట. తర్వాత ఎగ్జిట్, ఇక్కడంతా రూట్ మ్యాప్ అనమాట. ఎటువైపు వెళ్ళాలి ఏమున్నాయి అనేదంతా మనం చక్కగా ఫోటో తీసుకొని వెళ్ళి ఎటువైపు వెళ్తే ఏమున్నాయో చూసుకొని హ్యాపీగా తిరిగి రావచ్చు అనమాట. సో మేమైతే మార్నింగ్ వెళ్ళాం కాబట్టి రష్ అయితే అంతగా లేదు. ఇక్కడ ఈ కుతుబ్ మినార్ చూడడానికి ఫారినర్స్ కూడా వచ్చారు. ఇది ఢిల్లీలోని మెహరౌలీ ప్రాంతంలో అయితే ఉందన్నమాట.
యునెస్కో అయితే దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపించింది. అతి పెద్ద ఇటుక కట్టడంగా గుర్తించిందనమాట. సో చూడండి ఎంత క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారో గ్రాస్నంతా. లాన్ అయితే చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. చూడండి కుతుబ్ మినార్. నైట్ టైమ్స్ అయితే లైట్ షో ఉంటుందంట అండి, చాలా బాగుంటుంది అంటున్నారు. కాకపోతే మాకు దగ్గరగా ఉండేవైతే మేము తొందరగా చూసుకుంటూ మిగతా ప్లేస్లకు వెళ్ళడానికి టైం సెట్ చేసుకున్నాం అన్నమాట. దీని గురించి అయితే బయట బోర్డు మీద రాసిన దాన్ని బట్టి ఇది లాల్ కోట్ ఢిల్లీకి చెందిన 7 పురాణ నగరాల్లో మొదటిది. దీనిని 11వ శతాబ్దంలో తోమర్ వంశానికి చెందిన రాజు అయిన అనంతపాల్ తోమర్ నిర్మించాడు. తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్ క్రీస్తు శకం 1170 నుండి 1192 లాల్ కోటకు విస్తరణగా కినాయరాయ్ ఫితోరా అనే కోటను నిర్మించాడంట. ఈ మొదటి నగరాన్ని 1992లో మహమ్మద్ ఘోరీ జయించాడు మరియు కుతుబుద్దీన్ ఐబక్ను ప్రతినిధిగా నియమించాడు. సో ఈ కుతుబుద్దీన్ ఐబక్ చేత నిర్మించబడిందే ఈ కట్టడం అండి. ఇది 1193లో నిర్మించబడింది. దీని ఎత్తు 73 మీటర్లు అన్నమాట. రెడ్ శాండ్ స్టోన్తో మరియు మార్బుల్తో తయారైన విజయ చిహ్నం అన్నమాట. తర్వాత అతని వారసుడు ఇల్తుత్మిష్ పూర్తి చేశాడు. ఇది పూర్తిగా హిందూ ఇస్లామిక్ వాస్తుశిల్పం యొక్క సమ్మేళనము. దీని మీద ఖురాన్ శ్లోకాలు కూడా మరియు అలంకరణలు కూడా ఉన్నాయన్నమాట. ఇది 3999 మెట్లతో కూడిన 5 అంతస్తులు కలిగి ఉంది. చూడండి నేనైతే ఇలా వీడియో తీసుకున్నాను అనమాట, పైనుంచి కింది వరకు. తర్వాత ఇంకా చుట్టూ ఉన్న ప్లేసెస్ అన్నీ చూస్తూ కదిలామన్నమాట ముందుకి. సో మొత్తం ఇలా ఉందన్నమాట. అంత సగం విరిగిపోయిన కట్టడమే. కాకపోతే ఈ కుతుబ్ మినార్ అనేది ఉంది కదా, పై మినార్ అనేది, ఇది చెక్కు చెదరకుండా ఉంది ఇక్కడ అన్నమాట. సో ఇటువైపు అయితే ఎంత టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే కనపడింది. సో ఇది ఏంటా అనేది పూర్తిగా అయితే మాకి డౌట్గానే అనిపించింది అనమాట. ఒకవైపు ముస్లింది విజయ చిహ్నం ఉంది, ఇటువైపు ఏమో టెంపుల్స్ ఆర్కిటెక్చర్ కూడా ఉంది. సో దీని గురించి అయితే 2 విభిన్న కథనాలు అయితే ఉన్నాయంట. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. అక్కడికి వెళ్ళినప్పుడైతే మనకు కూడా డౌట్ అనిపిస్తుంది. సీ హియర్, ఒక పక్కగా అయితే మొత్తం హిందూ ఆర్కిటెక్చర్ కనిపిస్తుందండి. అవేంటంటే ఇటువైపు అంతా పూర్తిగా స్తంభాలు అయితే ఉన్నాయి. అండ్ దాని మీదంతా కార్వింగ్స్ అంటారు కదా, చెక్కడాలు అయితే అవన్నీ హిందూ సంప్రదాయానికి సంబంధించినవిగా అనిపించాయి. చూడండి డిజైన్స్ అంతా ఇలా ఉన్నాయన్నమాట. సో కుతుబ్ మినార్కి ఒకవైపుగా వెళ్తే ఇలా మొత్తం ఒక డోమ్ లాంటిది అయితే ఉంది. లోపలైతే మంచి మంచి డిజైన్స్ ఉన్నాయన్నమాట, చాలా బాగుంది. సో డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి వైట్ మార్బల్ అనుకోవచ్చు, వాట్ ఇట్ ఈస్ ఐ డోంట్ నో. వైట్ మార్బల్ అనుకుంటున్నాను. దీని మీద అయితే చాలా బాగుంది డిజైన్. సో లోపలైతే చాలా విశాలంగా ఉంది. పైన డోమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. మొత్తం డిజైన్స్ ఉందన్నమాట లోపల, విండోస్ కూడా. సో ఇక్కడైతే బాగా గ్రీనరీ, చెట్లు మెయింటైన్ చేస్తున్నారు. మేమైతే అన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి తిరుగుతూ ఉన్నాం అన్నమాట. ఇక్కడైతే స్క్విరిల్స్ చాలా ఉన్నాయి.
సో ఆల్మోస్ట్ అలా అంతా పడిపోయే ఉందండి. నాట్ ఫుల్ స్ట్రక్చర్ అనమాట. నేను ఇందాక చూపించిన అదైతే ఇదిగోండి ఈ ప్లేస్ అండ్ కుతుబ్ మినార్ పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. సో ఈ డోమ్ ఉన్న ప్రదేశము ఎక్కడికక్కడ మనకి వేస్ కూడా క్లియర్గా ఉన్నాయన్నమాట. ఎటువైపు వెళ్తే ఏముంటుంది అనేది స్టోన్ మీద క్లియర్గా ఉందన్నమాట. ఇటువైపు నుంచి చూసినా మనకైతే కుతుబ్ మినార్ కనపడేలాగా భలే ఉందండి వ్యూ అయితే ఇక్కడ. చూడండి మేము పూర్తిగా ఒకవైపుకి వచ్చి నిలబడి చూస్తున్నాం అన్నమాట. సో చూడండి పూర్తి వ్యూ ఇక్కడ నుంచి కొంచెం దూరంగా వెళ్ళి తీసానన్నమాట. మొత్తం ఇలాగా ఉంది వ్యూ అయితే. అక్కడ ఒక మసీద్ అనుకుంటాను పక్కనే. సో నైస్ కదా, ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారా అనిపించింది. మేము వెళ్ళిన ప్రతి ప్లేస్ ఇంత చక్కగా మెయింటైన్ చేస్తుందండి గవర్నమెంట్ అయితే, చాలా బాగా అనిపించింది. ఇది అందులోనూ వరల్డ్ హెరిటేజ్ సైట్ కదా.
కుతుబ్ మినార్కి ఒకవైపుగా అయితే ఇనుప స్తంభము అండ్ కొన్ని సమాధులు కూడా ఉన్నాయండి. సో ఇక్కడ చూడండి, ఇనుప స్తంభము అండ్ ఇది చంద్రగుప్త మౌర్యచే నిర్మించబడింది 14వ శతాబ్దంలో. అండ్ ఇక్కడ కొన్ని టూమ్స్ ఉన్నాయి. మొత్తంగా ఒక వ్యూ చూపిస్తాను, చూసేయండి ఇటువైపు ఎలా ఉందనేది. మొత్తం అటువైపు అయితే కొన్ని స్తంభాలతో కూడిన కట్టడాలు అయితే ఉన్నాయి. ఇటువైపు అంతా మొత్తం కాంప్లెక్స్ లాగా ఉంది. అండ్ ఇక్కడ టూమ్స్, ఇటువైపు ఏమో ఐరన్ రాడ్ ఉందన్నమాట. దీని ఎత్తు అయితే 7.2 మీటర్లు, దాని వ్యాసము 41 సెంటీమీటర్లు అంట. మరి బరువు అయితే 6 టన్నులు అంట అండి. అంత పెద్దది ఇక్కడి వరకు తీసుకొని వచ్చారు. సో అది ఎక్కడి నుంచి వచ్చిందనేది అయితే తెలియదు. బట్ ఇది 1600 సంవత్సరాలుగా దీని మీద వర్షాలు, గాలి ఎంత గురైనా కానీ కొంచెం కూడా రస్ట్ అంటే చిలుము అంటాం కదండి, పట్టలేదని రాసి ఉందన్నమాట ఇక్కడ. అండ్ ఈ కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో ఉన్న ఇంకొక సైడ్ మొత్తం ఉన్న ఆర్కిటెక్చర్ అంతా ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. సో ఇక్కడైతే ఇలా రాసి ఉంది మొత్తం హిందీలో అండ్ ఇంగ్లీష్లో కూడా రాసి ఉంది. సో ఇక్కడంతా స్కల్ప్చర్ ఇలాగా ఉందన్నమాట స్తంభాల పైన. అండ్ చూడండి డిజైన్స్ అంతా ఇలా చేసి ఉందన్నమాట. అండ్ కొన్ని విగ్రహాల డిజైన్స్ కూడా ఉంది. ఏదైతేనే మేమైతే కుతుబ్ మినార్ని చాలా బాగా చూసి ఎంజాయ్ చేసామన్నమాట. 2 to 2.5 hours కంపల్సరీగా చూడాల్సిన ప్రదేశమేనండి. ఢిల్లీలో వెళ్ళినప్పుడు తప్పకుండా మీరు టైం కేటాయించుకోండి. వీలైతే నైట్ షో చూడండి. ఇక్కడ ఎక్స్టెన్షన్ బై ఇల్తుమిష్ అని రాసి ఉంది. సో ఇదంతా ఆయన కాలంలో కొంచెం డెవలప్ చేసిన ప్లేస్ అన్నమాట. సో కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తే మాకైతే అక్కడ ఒక బావి కనపడింది. చాలా పెద్ద బావి, రెండు వైపులా స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇదేనండి ఆ బావి. ఇక్కడ రాసి ఉంది హిందీ అండ్ ఇంగ్లీష్లో.
చాలా పెద్దదన్నమాట. ఈ బావికి దగ్గరలోనే అలై మినార్ ఉందన్నమాట. ఇలా మేము ముందుకు వెళ్ళేసి అక్కడ రెడ్ కలర్ది బోర్డు ఉంది కదా, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ అలై మినార్ ఉందన్నమాట. దీని గురించి అయితే అక్కడ బోర్డు మీద రాసి ఉంది. నియర్ టు అలై మినార్ దగ్గర ఒక బోర్డు ఉందండి, దాని మీద దాని గురించి పూర్తి వివరాలు రాసి ఉందన్నమాట. చూడండి, ఎదురుగా కనపడుతున్నది అలై మినార్. దగ్గరికి వెళ్తాను. చుట్టూ చెట్లు ఉన్నాయి కదా, పెద్ద పెద్దవి, బాగా మెయింటైన్ చేస్తున్నారండి లాన్ కానీ. చూడండి, అక్కడ పొద్దున్నే క్లీనింగ్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు కూడా బాగా క్లీన్ చేసేస్తున్నారు. చెట్ల మీద నుంచి ఆకులు అవన్నీ రాలుంటాయి కదా, లాన్ మీద పడినవన్నీ క్లీన్ చేసేసి, చూడండి ఒక ఆవిడ క్లీన్ చేస్తుంది. నేను ప్రతి చోట గమనించానండి, ఢిల్లీలో ముఖ్యమైన ప్లేసెస్ అన్నిటినీ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇదేనండి అలై మినార్. దీని గురించి ఇక్కడ స్టోన్ పైన ఏం రాసిందంటే, అలై మినార్ అనేది పూర్తి కాలేని ఈ మినార్ను అలావుద్దీన్ ఖల్జీ పేరు మీదుగా పెట్టారు. ఆయన క్రీస్తు శకం 1296 1316 మధ్య కాలంలో పాలించాడు. ఆయన ఖువాత్ అల్ ఇస్లాం మాస్క్ పరిమాణాన్ని రెండింతలు చేసి ఆ పెద్ద మసీదుకు సరిపడేలా కుతుబ్ మినార్ కంటే రెండింతలు పెద్ద మరో మినార్ని ప్రారంభించాడు. కానీ ఆయన మరణం కారణంగా ఈ గోపురం నిర్మాణం పూర్తి కాలేదు. ప్రస్తుతం ఈ గోపురం ఎత్తు 24.5 మీటర్లు మాత్రమే ఉంది. ప్రస్తుతం కనిపిస్తున్న రాళ్లతో చేసిన గోడ నిర్మాణం పైభాగాన్ని మెరుగైన రాళ్లతో లేదా మరింత శుభ్రంగా ముగించిన పదార్థంతో కప్పాలని ఆర్కిటెక్ట్ భావించినట్లు తెలుస్తోంది. అమీర్ ఖస్రో తన తారిక్ ఈ అలాయి అనే గ్రంథంలో అలావుద్దీన్ ఖల్జీ మసీదు విస్తీర్ణాన్ని పెంచి మరో మినార్ నిర్మించాలనే ఉద్దేశాన్ని ప్రస్తావించాడు. ఇదంతా రీడ్ చేసేసి మళ్ళీ బయటికి వచ్చేసాము. మరోవైపు అయితే కుతుబ్ మినార్ కాంప్లెక్స్లోనే సన్ డయల్ ఉందండి. దీన్ని సన్ డయల్ అంటారు. ఈ సన్ డయల్ని శాండర్సన్ జ్ఞాపకార్థంగా నిర్మించారు. ఆయన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో సూపరింటెండెంట్లో ఒకరు. ఆయన కుతుబ్ మినార్ కాంప్లెక్స్ వద్ద విస్తృతమైన త్రవ్వకాలు నిర్వహించి అక్కడ నిర్మాణాల మరమ్మత్తు మరియు సంరక్షణ పనుల్లో పాల్గొన్నారు. సన్ డయల్ అంటే నీడ గడియారం అని అర్థం తెలుగులో. ఇది సూర్యరశ్మి ద్వారా నీడపడి దాని ద్వారా మనం టైం తెలుసుకునే పురాతనమైన పరికరం అన్నమాట. ఈ సన్ డయల్ మీద లాటిన్ భాషలో ఒక ప్రేరణాత్మక వాక్యం ఉందండి. అది నీడ వెళ్ళిపోతుంది కానీ వెలుగు శాశ్వతంగా ఉంటుంది అని రాసి ఉందన్నమాట. దీని మీద ఎంత అద్భుతమైన వాక్యం కదా. ఇలా కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో ఉన్న అన్ని ప్లేసెస్ని చూసుకుంటూ మేమైతే బయటికి ఇంకా వెళ్దాం అనుకున్నాం అన్నమాట. సో తప్పకుండా ఢిల్లీలో చూడవలసిన ప్రదేశం చాలా బాగుంటుంది. 2 hours తప్పకుండా దీనికి టైం కేటాయించండి. నిదానంగా అన్ని ప్లేసెస్ దీంట్లో బోర్డ్స్తో సహా అన్నీ ఉన్నాయన్నమాట. ఎటువైపు వెళ్తే ఏముంటుంది అనేది అన్నీ నిదానంగా చూడండి. అండ్ పిల్లలతో అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తిరగచ్చు అనమాట. అండ్ ఈ కాంప్లెక్స్లో మీకు ఐరన్ రాడ్ చూపించాను కదా, దీని గురించి పిల్లలకి సిలబస్లో కూడా ఉంది, లెసన్స్లో. సో దాని గురించి కూడా తప్పకుండా చూపించండి, సండేలు చూపించండి. సో ఇదండి మొత్తం కుతుబ్ మినార్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ కుతుబ్ మినార్ లోపలికి ఎంట్రన్స్ ఒకవైపు, ఎగ్జిట్ ఒకవైపు. ఎగ్జిట్ అయ్యేటప్పుడు మాకు ఇటు లెఫ్ట్ సైడ్ ఇలాంటి ఒక కట్టడం కనపడింది. సో ఇంకా మేమైతే కుతుబ్ మినార్కి దగ్గరలో ఒక మెట్రో స్టేషన్ ఉందన్నమాట, అక్కడికి వెళ్తున్నాము ఆటోలో. ఇక్కడ అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు ఎగ్జిట్ గేట్ వద్ద కూడా. ఇక్కడ నుంచి మెట్రో స్టేషన్కి ఆటోలు ఉంటాయండి. అక్కడ గేట్ ఎగ్జిట్ వద్ద ఆటో వాళ్ళు మేము తక్కువ రేటుకే మీకు మధ్యలో మార్కెట్ చూపించి మెట్రో దగ్గర ఆపుతాము అంటారు. అలాంటివి ఏవి ప్రిఫర్ చేయొద్దండి. డైరెక్ట్గా ఆటో బుక్ చేసుకొని మెట్రో స్టేషన్కి వెళ్ళిపోండి. మెట్రో యాక్సెస్ అయితే చాలా బాగుంది. రెడ్ ఫోర్ట్కి దగ్గరగానే రెడ్ ఫోర్ట్ స్టేషన్ అయితే ఉందండి. సో అక్కడ దిగేసి రెడ్ ఫోర్ట్ కూడా చూసుకోవచ్చు. సో మెట్రో అయితే ప్రిఫర్ చేయండి, ఇక్కడ నుంచి ఈజీగా వెళ్ళిపోతారు.
కుతుబ్ మినార్ టు రెడ్ ఫోర్ట్. సో మేమైతే దిగేసాము మెట్రోలో. ఇంకా దిగితేనే ఇక్కడంతా షాపింగ్ లాగా ఉందన్నమాట చిన్నగా. మెట్రో నుంచి బయటికి రాగానే చాందినీ చౌక్ మార్కెట్ వస్తుందండి. ఇది ఫేమస్ కదా ఢిల్లీలో. ఈ రెడ్ ఫోర్ట్‌ని అయితే మొఘల్ ఎంపరర్ అయిన షాజహాన్ 17వ శతాబ్దంలో కట్టాడంట. ఇది కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా యునెస్కోతో గుర్తింపు పొందబడింది. ఇక్కడి నుంచే మన ప్రధాన మంత్రులు ఆగస్టు 15న ప్రసంగిస్తారండి స్వాతంత్ర దినోత్సవం గురించి. సో ఇక్కడి నుంచి మేమైతే ఇంకా రెడ్ ఫోర్ట్ చూసుకొని ఒక కార్ అయితే బుక్ చేసుకున్నాము మిగతా ప్లేసెస్ ఢిల్లీలోవి కవర్ చేయడానికి. ఆ విషయాలని నా నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తాను. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నానండి. సో ఢిల్లీ ట్రిప్లో భాగంగా 5th డేలో మేము మార్నింగ్ చూసిన ప్రదేశాలు కుతుబ్ మినార్ అండ్ రెడ్ ఫోర్ట్.